జగన్మోహన్ రెడ్డిని అంతం చేయడానికి. ఇంకోటమ్మా ల్యాండ్ టైటిల్ యాక్టింగ్ అని ఒకటి పెట్టాడమ్మా. మీ కాళ్ళు పట్టుకుంటాను, మనోడు మీ భూములను కొట్టేస్తున్నాడు. అసలు మీ నాయనో, మీ అమ్మో, మీ అక్కో, మీ చెల్లుకో ఉండే భూముల్ని మీ పురాతనమైన వాళ్ళు, మీ పూర్వీకులు ఎంతో కష్టపడి ఎక్కడెక్కడో తెచ్చుకున్న డబ్బులతో అక్కడ కొంతమంది నిజం చెప్తున్నా, మన తాతలవో, మన అమ్మమ్మలవో, మన అమ్మల సమాధులు కూడా ఉంటాయి. ఎందుకంటే మన పొలాల్లో అవి వ్యవసాయం చేసే పొలాలు కావచ్చు, బీడు పొలాలు కావచ్చు, మన ఇల్లు కట్టుకుపోయే పొలమైనా కావచ్చు, లేకపోతే మిగతా అన్ని చోట్ల ఉండే పొలాలు కూడా. దయచేసి అతను ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్టింగ్ ఒకటి పెట్టాడు. ఆల్రెడీ దాని మీద ఆయన ఫోటో పెట్టుకున్నాడు అంట, ఇలా అంటాడు, సౌమ్యుడు అంటాడు. దయచేసి మీరు ముందుగా చెప్తున్నా, ఇది చాలా ప్రమాదమైన వైరస్, హెచ్ఐవి కన్నా ప్రమాదమైన వైరస్ని మనోడు ఆంధ్రాలో దింపినాడు. కాబట్టి ఆ ల్యాండ్ టైటిల్ యాక్టింగ్ అని వచ్చిందంటే మనోడు ఫోటో ఉంటుంది, 1B ఆడంగిళ్ళు, తర్వాత వచ్చేసి పట్టాలు, సర్వీస్ నెంబర్లు, సర్వే నెంబర్లు ఉండవు. మీకు ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, విఆర్ఓలు సమాధానం చెప్పరు. ఆయన ఫోటో పెట్టుకుంటాడు. అసలు మీ భూముల మీద మీ అమ్మ, మీ నాయన అర్హత కలిగి అనుభవం ఉండి మీకు ఎంతో ప్రేమను పంచే వాళ్ళ ఫోటోలు ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండే అవకాశం అసలు మీరు తెలిసిస్తున్నారా, తెలియకిస్తున్నారా? మళ్ళీ కిలోమీటర్ రాయి పెడతాడంట అక్కడ, మళ్ళీ అన్న ఫోటో పెట్టుకుంటాడు. జాగ్రత్త, సంఖ నాగిపోతుంది ఆంధ్రప్రదేశ్. ఇంతకన్నా ఏం చెప్పగలం మనం? ఇంకోటి హెచ్చరిస్తున్న ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి ఒక్కళ్ళకి, దయచేసి చదువుకున్న వాళ్ళకి మాత్రమే చెప్తున్నా, నువ్వు ఊరికే చదువుకోవాలి, దయచేసి విను. ఇలాంటి ప్రవర్తనలు, పరివర్తనని తెలుసుకొని ఇంట్లో వాళ్ళకి, చదువుకోని వాళ్ళకి చెప్పడానికే నువ్వు చదువుకున్నావు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికో, చంద్రబాబు నాయుడు గారికో ఓటేయడానికి నువ్వు పుట్ల. మంచి చెడు విధిశీకరించుకొని, విశ్లేషించుకొని, వివరించుకొని, మంచి చెడు చూసి చేసుకోవడం అనేది చదువుకున్నాడు ఒక వ్యక్తిత్వ లక్షణం. నువ్వు చదువుకున్నావు, కష్టపడ్డావు, భూములు అమ్ముకున్నావు. ఈరోజు నువ్వు డిగ్రీ కావచ్చు, లేకపోతే పీజీ కావచ్చు, లేకపోతే మన బీటెక్ కావచ్చు, ఏదైనా కావచ్చు, చదువుకున్న నువ్వు నీతి అవినీతి అని తేడా లేకుండా చేసుకుంటే నువ్వు చదువుకున్న నీకు గాడిదలు మోపే నా కొడుక్కి పెద్ద తేడా లేదు. ఈ నీతి అవినీతిని గమనించండి. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటే కాదు, ఈ నెక్స్ట్ గెలిచాడంటే ప్రతి కుటుంబంలో హిందూ